I just got a new coat still. Okay. Got a little brand new feel. Not so fast, switch play, cut your car wheel. గైస్ రేపు సంగీత్ డీజే కూడా ఉంది ధూమ్తో బచాయించాలి అంతే తగ్గేదలే చిన్నప్పుడెప్పుడో తినిపిస్తేనని మసాలా దోశ పిలిచి పప్పన్నం పెడుతున్నావురా మల్లేశ పొట్టిలాగుల్లుండేటోనివి పొడుగులాగులదైతివి బిడ్డ యాది పెట్టుకొని పెండ్లి కాడేసినవని ఎర్ర బస్సెక్కి వచ్చేసిండ్రా మల్లేశ. మీ ఎక్స్ప్రెషన్ నచ్చింది. అదిగో మంగ్లీ పాప వచ్చింది. నూటొక్క జిల్లాల అందగాడే మా ఇంటి పిల్లకి నచ్చినాడే ఎన్నెల్లో ముంచిన చంద్రుడే మా పిల్ల కోసమే పుట్టినాడే బుగ్గ చుక్క పెట్టుకున్న అందాల చందాల బంతిరెక్క ఏలికోరి సరైనోడిని ఎంచుకున్నది చక్క పెళ్లి పిల్ల పిల్లగాడి జోడి అదిరనే ఇద్దరి జంట చూసినోళ్ళ కళ్ళు చెదిరనే మల్లె పూల రే మల్లె పూల నువ్వు మల్లె పూల టాక్సీ తేరా మల్లేసా పిల్లదాని అక్కింటికి తీసుకపోరా మల్లేసా నువ్వు మల్లె పూల టాక్సీ తేరా మల్లేసా పిల్లదాని అక్కింటికి తీసుకపోరా మల్లేసా. ఏ నూటొక్క జిల్లాల అందగాడే మా ఇంటి పిల్లకి నచ్చినాడే ఎన్నెల్లో ముంచిన చంద్రుడే మా పిల్ల కోసమే పుట్టినాడే. రాములోడి వారసుడే కిట్టమూర్తి కాడసలే కట్టుకున్న పెళ్ళానికే కట్టుబడతడే ఆఫీస్ అయితే ల్యాప్టాప్ ఇంటికొస్తే టీవీ స్క్రీను అటు ఇటు ఎటు పక్క చూపులు చూడడే 5G సిగ్నల్ ఆ పిల్లను వదిలిపెట్టి పోడే లవ్ ఎమోజీ సింబల్ ఎంట ఎంట తిరుగుతాడే నువ్వు మల్లె పూల అరే మల్లె పూల ఏ మల్లె పూల మల్లె పూల మల్లె పూల మల్లె పూల మల్లె పూల మల్లె పూల నువ్వు మల్లె పూల నువ్వు మల్లె పూల టాక్సీ తేరా మల్లేసా పిల్లదాన్ని అక్కింటికి తీసుకపోరా మల్లేసా అరే మల్లె పూల టాక్సీ తేరా మల్లేసా పిల్లదాన్ని అక్కింటికి తీసుకపోరా మల్లేసా. నూటొక్క జిల్లాల అందగాడే మా ఇంటి పిల్లకి నచ్చినాడే ఎన్నెల్లో ముంచిన చంద్రుడే మా పిల్ల కోసమే పుట్టినాడే. అమెరికా సాఫ్ట్వేరే రిచ్ రిచ్ కోహినూరే నిన్ను కోరి వచ్చినాడే పాషు పోరడే రొమాంటిక్ మన్మధుడే సొంత ఫ్లైట్లు తిప్పుతాడే ఇంత కూడా పెళ్ళాం వాళ్ళు నలగనీయడే ఏ పిల్లైనా వెనకబడే స్టారీలు వీడే మన పిల్లటే మోజు పడి ఇట్లా వచ్చినాడే మల్లె పూల అరే మల్లె పూల 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 నువ్వు మల్లె పూల నువ్వు మల్లె పూల టాక్సీ తేరా మల్లేసా పిల్లదాన్ని అక్కింటికి తీసుకపోరా మల్లేసా అరే మల్లె పూల టాక్సీ తేరా మల్లేసా పిల్లదాన్ని అక్కింటికి తీసుకపోరా మల్లేసా. నూటొక్క జిల్లాల అందగాడే మా ఇంటి పిల్లకి నచ్చినాడే ఎన్నెల్లో పుట్టిన చంద్రుడే మా పిల్ల కోసమే పుట్టినాడే. దంచి కొట్టు దుమ్ము లేపు. మల్లె పూల టాక్సీ తేరా మల్లేసా పిల్లదాన్ని అక్కింటికి తీసుకపోరా మల్లేసా అరే మల్లె పూల టాక్సీ తేరా మల్లేసా పిల్లదాన్ని అక్కింటికి తీసుకపోరా మల్లేసా. ఏనన్నా పిలిచారంట? నువ్వు ఆ కార్తీక్ తో డాన్స్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు పోలాండ్ లో ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పావు కదా, వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్ ఇవ్వు. వాళ్ళతో మాట్లాడి నీ పెళ్లి మ్యాటర్ ఫిక్స్ చేస్తాను. సో క్యూట్ ఆఫ్ యూ నాన్న. ఎవరినో ప్రేమించి ఇంకెవరితోనో క్లోజ్ గా ఉన్నానని మీరు కంగారు పడుతున్నారా? నేను మీ కూతుర్ని నాన్న. అతను ఎవరో కాదు, ఈ కార్తీకే.
మిమ్మల్ని ఇలా థ్రిల్ చేద్దామని స్ట్రేంజర్స్ లా బిహేవ్ చేశాం. కార్తిక్ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, పిలిచేనా? మ్యారేజ్ ఫిక్స్ చేశారు కానీ. వద్దమ్మా, తను ఎవరోనని పిలిపించమని చెప్పాను. ఇప్పుడు చుట్టాలే కదా. అక్క పెళ్లి అయ్యాక మాట్లాడదాం. సరే ఓకే నాన్న, నేను ఎక్కడికి వెళ్తాను. ఓకే. నువ్వే కరెక్టరా? అయ్యా నిన్ను తప్పుగా అనుకున్నాను. నువ్వు నీ కొడుకు మా ఫ్యామిలీలో సంతోషాన్ని దూరం చేయడానికి వచ్చారా? అది కాదండి. నా కూతురు నాకు ప్రాణం కంటే ఎక్కువ. నీ కొడుకు నా కూతుర్ని ప్రేమలోకి దింపాడు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెద్ద మనసు చేసుకుని మీరు ఒప్పుకున్నారంటే. ఏంటి ఒప్పుకునేది? నీ కొడుకు చేసిన అల్లరి పని అయితే మర్చిపోతానేమో గాని నువ్వు మా చెల్లెలికి చేసిన నష్టం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటిది నీ ఫ్యామిలీకి నా కూతుర్ని ఇస్తాను ఎలా అనుకున్నావురా? ఆ పరిస్థితే వస్తే పరువు చూడకుండా చంపడానికి వెనకాడను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నా కూతురు దృష్టిలో నేను చెడ్డవాణ్ణి అవ్వకుండా ఉండాలంటే ఒకే ఒక్క విషయం మీద మీ అబ్బా కొడుకులకు ఒకే ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. నేను నా కూతురి ప్రేమని నో అని చెప్పలేను. మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీ కొడుకు నా కూతురుకి శాశ్వతంగా దూరం అవ్వాలంతే. శాశ్వతంగా దూరం అవ్వాలంతే. ఏంటండి అలా ఉన్నారు? నా కొడుకు మొట్టమొదటిసారి తన ప్రేమలో ఓడిపోతున్నాడు. ఆ ఫెయిల్యూర్ని వాడు ఎలా తీసుకుంటాడో అని తలుచుకుంటుంటే భయంగా ఉంది. ఇప్పుడు భయపడి ఏం లాభమండి? చిన్నప్పటి నుంచి కొడుకుని ఎక్కడా పడకుండా పెంచాలనుకున్నారు. అసలు దెబ్బే తగలకుండా పెంచాలనుకున్న మీ యాటిట్యూడే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం. మన వాడి మీద మీకున్న మితిమీరిన ప్రేమే ఇంత దూరం తీసుకొచ్చింది. మీ కొడుకు సంతోషం కోసం సమాజం దృష్టిలో స్వార్థపరులాగా మిగిలిపోయారు. ఒక జంట విడిపోవడానికి కారణమయ్యారు. ఏంటి బావ సడన్ గా కార్తీక్ ఒక్కడనే వదిలిపెట్టి మనం అంతా దుబాయ్ వెళ్ళిపోదామన్నావంట? వాడిని వదిలిపెట్టి నువ్వు ఉండగలవా? నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాలే కానీ నా కొడుక్కి కాదు. వాళ్ళ చెల్లెలి విషయంలో నా వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా నా కొడుక్కి నా ఆస్తి మొత్తం రాసిచ్చి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతానని కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. బావా, ఈ సమస్యకి ఇదే నాకు తెలిసిన సొల్యూషన్. జీవితంలో ఎవ్వరి ముందు తల వంచని ద గ్రేట్ రామరాజు ఒకరి కాళ్ళు పట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాను బావ. నువ్వు వెళ్తావు సరే, నువ్వు లేకుండా వాడు ఉండగలడా? కరెక్ట్గా అడిగారు అంకుల్. అది కాదు నాన్న. నువ్వు లేకుండా ఎలా ఉండగలను నాన్న? నా ధైర్యమే నువ్వు. నాకు ప్రేమ అంటే ఏంటో నేర్పించిందే నువ్వు. సుహానా అంటే నాకు ఇష్టమే నాన్న, కానీ నిన్ను వదులుకునే అంత ఇష్టం మాత్రం లేదు నాకు. సారీ. నువ్వు ఇంకేం ఆలోచించుకో, మనం పెళ్లికి వెళ్తున్నాం, అంతా మంచి జరుగుతుంది. ఎరా అలవట్లేదయ్యా. లేదా మళ్ళీ ట్రై చెయ్యి. హలో, ఎరా కనెక్ట్ అయిందా? దొరకట్లేదయ్యా. నమస్కారం బాబు గారు. రండి బాబు గారు రండి. అమ్మా మీరు లోపలికి వెళ్ళండి. ఏదో టెన్షన్ పడుతున్నారు. అది ఏం జరిగింది అంకుల్? రిసార్ట్ దగ్గర నుంచి ఇక్కడికి బయలుదేరిన మా తమ్ముళ్ళు పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. అవతల ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారు?
ఏం జరిగిందో అర్థం కావటం లేదు. మన సార్లని ఆ వరంగల్ సత్తిగా కిడ్నాప్ చేస్తారయ్యా. వరంగల్ సత్య అవునయ్యా, వాడితో మన వాళ్ళకి గొడవ ఉంది, అందుకే వాడు ఇలా చేశాడేమో. ఒకటి మాత్రం అర్థమైంది బావగారు, నా కూతురి జాతకంలో పెళ్లి యోగం లేదేమో, అందుకే ఇన్ని అడ్డంకులు. మా దురదృష్టానికి ఏ తప్పు చేయని మీ అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఆ సత్తి ఉండేది ఎక్కడో తెలుసా? నాకు తెలుసు సార్. నేను కార్తిక్ వెళ్ళి ఎలాగైనా సుహాస్ వాళ్ళని ముహూర్తం టైంకి తీసుకొస్తాం. ఎవ్వరు వద్దు, నేను ఒక్కడనే వెళ్ళి ఆ వరంగల్ సత్తిగాడి బెండు తీసి ఆ పెళ్లి కొడుకుని మీ ఇద్దరు తమ్ముళ్ళని మీ ముందు ఉంచుతాను. ఏంటుంచేది? కప్పెత్తికెళ్ళిన వాళ్ళని ఇంతవరకు కనిపెట్టలేదు. మన వాళ్ళందరినీ తీసుకొని బావగారికి కూడా వెళ్ళు. కార్తిక్, మనిద్దరం ఈ ఫ్యామిలీ విషయంలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాం. ఎంత రిస్క్ అయినా వాళ్ళని కాపాడి ఈ పెళ్లి జరిగేటట్టు చూద్దాం. వాళ్ళు ఎక్కడా? డబ్బులు ఎక్కడా? జేబులున్నాయి. వాళ్ళు లోపల ఉన్నారు. మీకు ఇప్పటికైనా తెలిసిందా వరంగల్లో 1000 స్తంభాల గుడికి ఎంత బలముందో ఈ వరంగల్ సత్తికి కూడా అంతే బలముందని? ఏంట్రా నీ బలం? ఒక్కసారి కట్టిపి చూడు, తేల్చుకుందా నువ్వు నేను. రే సత్తి, పెళ్లిలో ఏం మాత్రం తేడా వచ్చినా నీ చావు మాత్రం ఖాయం. ఆ రోజు బలం మీ వైపు ఉంది, నా స్థలం లాక్కున్నారు. ఈ రోజు బలం నా వైపు ఉంది, స్థలం నాది. పెట్టండి సంతకం. సంతకం పెట్టకపోతే మీ ఇంట్లో పెళ్లి ఆగిపోతుంది. నా పిల్ల ఆపడానికి నువ్వెవడివి రా గూట్లే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, మంచూరియస్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్. ఎవడ్రా ఈ జుజుబిగాడు? అరే ఆయనే పెళ్లి కొడుకు ఎన్ఆర్ఐ. Don't mess with NRI. If you mess with NRI, NRI will mess with you. And if NRI messes with you, you will not get food in Amirpet mess also, you messy fellow. ఏమంటుండ్రా ఇడు? ఏం అర్థమైతలేదు. యూ డోంట్ నో ఇంగ్లీష్ కదా, ఒక 5,000 ఇస్తే చెప్తా. ఏందిరా బాయ్ ఇది? నేను కూడా మిత్తికే తెచ్చిన మళ్ళా. సరే తీ, ఇస్తా చెప్పు. ఎన్ఆర్ఐతో పెట్టుకుంటే అన్నం కూడా దొరకదంటున్నాడు. Call your boss. బాస్ నిలవరా. నేనే ఇక్కడ బాస్ని. అడవి పంది సుందులుగా టిండర్ లో కలిస్తే పుట్టిన అవుట్పుట్ లో నువ్వు బాస్ ఏంట్రా? మావేలు వీరితో నెగోషియేషన్ చేయకనే వీరికన్నా సీన్ ఎదురై మీ బాస్ నిలవరా. బాత్రూమ్కి వెళ్ళాడా? చెప్పాను కదా నీకు నేనే బాస్నని. నువ్వన్నా చెప్పురా. ఓ 10,000 ఇస్తే చెప్తా. ఇస్తా చెప్పు. ఈయననే మా బాసు. నువ్వు ఈయన రికమెండేషన్ అడుగున్నప్పుడే డౌట్ వచ్చింది. అసలు విలన్ అంటే ఎలా ఉండాలి తెలుసారా? ఓల్డ్ జనరేషన్ లో రాజనాల్లా ఉండాలి, లేకపోతే న్యూ జనరేషన్ లో రానలా ఉండాలి. నీకు బ్రహ్మాజీకి బెనర్జీకి తేడా తెలియదు. నువ్వు విలన్ ఏంట్రా? బాడీ ఉంది, బాడీ లాంగ్వేజ్ లేదు, ఫేస్ ఉంది, ఎక్స్ప్రెషన్ లేదు, టంగ్ ఉంది, డిక్షన్ లేదు, మజిల్స్ ఉన్నాయి, యాక్షన్ లేదు. నువ్వు విలన్ కాదు కదా, కనీసం కామెడీ కూడా పనికిరావు. ఏంద్రా ఈ లొల్లి? అరే తీసుకుపోయి పక్క రూమ్ లో పడి. 15,000 ఇస్తే తీసుకుపోతా. వాన్ టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైందిరా. సరే పో, ఇస్తా పో, తీసుకపో. ఎక్కడికి? ఆ పక్క రూమ్ లోకి వెళ్దాం భయ్యా. ఓహో బాస్ అక్కడ ఉన్నాడా? ఇలా ఓల్డ్ స్టైల్ కిడ్నాప్ చేసినప్పుడు డౌట్ వచ్చింది బాస్ కాదని. మావేలు మీరు ఒకటి వచ్చేయండి, బాస్ ఎక్కడ ఉన్నాయంట. మెంటల్ గాని జల్ది తీసుకపో. తొందరగా వచ్చేయండి. పెట్టాడు సంతకం. డబ్బులు అడిగేటప్పుడు నీ టైమింగ్, ఆ టైమింగ్ కి నువ్వు వచ్చే ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయ్యా. ఏం చదువుకున్నావు? ఎంబీఏ చేశాను భయ్యా. ఇంత చదువుకుని ఇడి దగ్గర పనిచేస్తున్నావు ఏంటయ్యా? ఏం చేద్దాం భయ్యా, ఫైనాన్షియల్ గా టైట్. పిల్లలకి ఫీజు కట్టాలి, కారుకి ఈఎంఐ కట్టాలి, చెల్లెలకి పెళ్లి చేయాలి, నాన్నకి ఆపరేషన్. ఆపోయా నవరంధ్రాల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. పోనీ సింపతి చూపించి అమెరికా తీసుకెళ్తామంటే వీసా లేదు. సరే ఇక్కడే ఉండిపోదామంటే ఏసీ లేదు. వెరీ అన్కంఫర్టబుల్. కంఫర్టబుల్ లేనప్పుడు ఏం చేయాలి తెలుసా భయ్యా? ఏం చేయాలి? వీడికెళ్ళి జంప్ అయిపోవాలి. డబ్బులు ఇస్తే ఎలాగైనా వెళ్ళొచ్చు. ఏంటి బ్రో ఇప్పుడే వచ్చింది? లోపల చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి తెలుసా? సరే వెపన్స్ తెచ్చారా? AK-47, RDX, న్యూక్లియర్ బాంబు. ఓ జస్ట్ వీళ్ళే తీసుకొచ్చారా? కమాన్, ఫైటింగ్ ఇస్ ఇన్ మై బ్లడ్ అండ్ స్వెట్ రా. పెట్టండి. బయట పెద్ద గొడవ అవుతుందన్నా. వచ్చిండ్రా. వాళ్ళ కట్లు ఇవ్వండి.
మరి మీరు ఆ గురించి ఆలోచించుకో, మేము వచ్చేస్తాం, తీసుకెళ్ళు. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే. మీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది కానీ ఈ ఎక్స్ప్రెస్ స్పీడే కొంచెం తగ్గించండి. రామరాజు గారు వచ్చారేమో చూడు. వాళ్ళ కోసం చూస్తున్నాను. ఏంటి మావ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? వెళ్ళు. సరేనే. మావయ్య అదే బాబు, రామరాజు గారు కార్తీక్ బాబు ఇంకా రాలేదు. ఏం జరిగిందోనని టెన్షన్ గా ఉంది. నాకు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. మా నాన్నను వదలకపోతే పీక తెగుద్ది. అంతా ఓకే కదా? అదిగో వచ్చేసారు. వచ్చేసారా బాబుగారు? అంతా సేఫే కదా? దోషాలు మూఢనమ్మకాలు అన్నారు, కానీ వాటన్నిటికన్నా మీ సంకల్పం గొప్పది. ఇప్పుడు చూడండి, మీ అమ్మాయి పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుంది. ముహూర్తానికి ఇంకో 2 గంటల సమయం ఉంది. వధూవరులను ఆశీర్వదించే కార్యక్రమాన్ని ప్రారంభించుకోండి. సుమా గారు, ఒకసారి ఇలా వస్తారా? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? మీరు మాట్లాడాల్సింది మా నాన్నగారితో కాదు, మీ హస్బెండ్తో. ఐఎమ్ సారీ సుమా, నేను చాలా హర్ట్ చేశాను. జరిగింది మొత్తం చెప్పారు. చెప్పుడు మాటలు విని నేను నిన్ను అనుమానించాను. నేను అంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు అలా జరగదు. ఐ ప్రామిస్ యూ. సారీ మా, తెలుసో తెలియకో నా వల్ల తప్పు జరిగింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారి ఇవ్వచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అన్నయ్య, ఆయన తన తప్పు తెలుసుకున్నారు. నన్ను క్షమించండి బావగారు. నిజంగానే దేవుడు ఉన్నాడు. ఆయన వల్లే మన అల్లుడు తిరిగి వచ్చాడు. అది దేవుడి వల్ల కాదండి, వారి వల్ల. విష్ యూ బోత్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆయన జరిగింది మొత్తం వాళ్ళ అన్నకు చెప్పుంటే ఏంటి పరిస్థితి? ఈ రోజు ఈ పెళ్లి ఇలా జరిగేదా? ఒక్కసారి ఆలోచించండి. మన అమ్మాయి కూడా వాళ్ళ అబ్బాయిని ఇష్టపడుతుంది కదా, వెళ్ళి మాట్లాడండి. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఇంకేం ఆలోచించకండి. పథకం వస్తాను. మిస్టర్ రామరాజు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మన పిల్లలిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు పోలాండ్లో ప్రేమించుకున్న విషయం మన ఇద్దరికి తెలిసిందే. మీకు ఇష్టమైతే నా కూతుర్ని మీ కోడలుగా చేస్తాము. పెళ్లిలో జరిగిన పొరపాట్లకు క్షమించండి. మీ ఇష్టం అంటారండి బావగారు, మేమే ఎలా అడగాల అని టెన్షన్ పడుతున్నాం. చాలా థ్యాంక్స్. అందుకే నేను రోజులు మొహాలు ఎండుకొబ్బరి చిప్పలా పెట్టుకున్నారు. అదే మా తమ్ముని మీ ఇంటర్వ్యూ కూడా చేసుకోవాలని ఒక్క మాట చెప్పునే నేనే చేసేసేవానిగా. ఇన్ని రోజులు నాన్సింగ్ ఎక్స్ప్రెషన్, అక్కడేమో నో ఎక్స్ప్రెషన్. ఎరా, నీ పెళ్లికి తీరు పెళ్లి సెటిల్ అయింది. బావగారు, ముహూర్తం ఈ నెల పెట్టించేద్దాం, వచ్చిన నెల పెట్టిద్దామా? డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే బాగుంటుందేమో. కేరళ, రాజస్థానా, ఏదైనా మా తమ్ముడు లెవెల్. ఇంకా ఆపండి.
తెలుసో తెలియకో నాకున్న కోపంతో ఆ కప్పు కోసం ఇప్పుడు ఆ కప్పు గురించి ఎందుకులేండి అంకుల్. కప్పు అంటున్నారేంటి? కప్పు అంటే మీ కప్పు ఎత్తుపోయింది వరంగల్ సత్కడ్ మనుషులు అంకుల్. ఇందాక ఆడి ఇంట్లో ఆ కప్పును గుర్తుపెట్టి తీసుకొచ్చాం చెప్పరా. మేమే కక్షతో ముగ్గురు ఊర్లు పంపించారు. వాళ్ళు కప్పు దొంగతనం చేశారన్నమాట. పైగా కప్పు తెచ్చింది ఎవరు అనుకున్నారు? వాళ్ళతో ఫైటింగ్ చేసి మన సూర్యుడే తీసుకొచ్చాడు. ఏది మా సూరిగాడా? నువ్వు మామూలుడి కాదురా, పౌరుషం అంటే నీదేరా. ఆగండి మన ఇద్దరి మధ్య తేలాల్సింది ఒకటి ఉంది. ఏంటది? ఇప్పుడేమంటావు? నువ్విష్టమని మా నాన్నకి ఎప్పుడైతే చెప్పానో ఇమ్మీడియట్ గా వచ్చి అందరి ముందు అడిగారు. ఇప్పుడు చెప్పు, మా నాన్న గొప్ప మీ నాన్న గొప్ప? నాన్నే గొప్ప. బాబాయ్ కార్తీక్ సుహారాల పెళ్లి మాత్రం ధూమ్ ధామ్గా జరిగింది. బ్రదర్ వెయ్యండి ధరువు.